నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విద్యానగరం ప్రధాన అంశం చూస్తే ఏవి రబీ రెంకెలునంటూ నత్తనడకన పంటల సాగు సాధారణ విస్తీర్ణానికి ఆమడి దూరం. జిల్లాలో రబీ సాగు మరింత పెంచవలసిన అవసరం ఉంది. సాధారణ విస్తీర్ణం మేరకైనా జరుగుతుందన్న అంచనాలు రోజులు గడిచే కొద్దీ సన్నగిలుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం పంట సాగుపై దృష్టి పెట్టలేదు. వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు అందలేదు. ఫలితంగా రైతులకు పంట బిడులు పెరిగిపోతూ ఉన్నాయి. దిగుబడి ఆశించిన స్థాయిలో లేక వదిలేస్తూ ఉన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం యాంత్రీకరణకు చర్యలు తీసుకుంది. రైతులకు వీటిని అందించేందుకే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 65,809 హెక్టార్లు ఉంది. ఈ నెల 10వ తేదీ నాటికైతే 45,137 హెక్టార్లు, లోటైతే మాత్రం 20,672 హెక్టార్లు కనిపిస్తూ ఉంది. దీనికి సాగునీటి అయితే మాత్రం ఎక్కువగా గండంగా రబీ సాగునీటి గండం వెంటాడుతూ ఉంది. తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం వంటి జలవనరులు ఆశాజనకంగా లేవు. నారాయణపురం పూర్తిగా ఒట్టిపోయి కనిపిస్తుంది. ప్రాజెక్టుల్లో నీళ్ళు లేవు. భూగర్భ జలాలు పాతాళం వైపు చూస్తూ ఉన్నాయి. నీటి కొరత, సాగులో ఇబ్బందులు, పంట పెట్టుబడులు పెరగడం, సాగు భూములు వ్యవసాయేతర అవసరాలకు మార్చేస్తుండడంతో ప్రతిబంధంగా మారుతూ ఉన్నాయి. అయితే ఒక్కసారి జిల్లా వ్యవసాయ అధికారి ఏం చెప్తున్నారో చూద్దాం. గత ఏడాదితో పోలిస్తే రబీ సాగు సాధారణ విస్తీర్ణం కంటే బాగా తగ్గిన, గత ఏడాదితో పోలిస్తే కాస్త ఆశాజనకంగానే ఉంది. గత ఏడాదిలో 46,969 హెక్టార్లు సాగైంది. ఇంతకు మించే ఈ ఏడాది సాగవుతుందన్నట్టుగా వీటి రామారావు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రధానంగా వ్యవసాయ రంగానికైతే మాత్రము ఎక్కువగా ఆధారపడుతున్న కుటుంబాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్రధానంగా చదువు అనేది ఇప్పుడు ఉన్న విద్యార్థులు, యువకులు ఎక్కువ ఆశాజనకంగా చూపిస్తున్నప్పుడు కానీ పూర్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్నదాత వైపే ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు. అయితే వీళ్ళకి మాత్రం సాగు నీటికి మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంది. వీటిలో ప్రధానంగా పుష్కలంగా వాటర్ వస్తూ ఉంటే 3 పంటలు కూడా పండించే శక్తి సామర్థ్యాలు ఉంది ఉత్తరాంధ్రలో. అయితే వీటికి ఎక్కువైతే ప్రాజెక్టులు నీళ్ళు లేకే రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి భోగాపురం ఒకసారి చూద్దాం. పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్ వివాదాలు అరికట్టేందుకే చర్యలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు, స్థానికుల మధ్య విభేదాలు తాలెత్తకుండా ఉండేందుకే చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆయన పోలీస్ అవుట్ పోస్టును పైన ప్రారంభించారు. భాష అర్థం కాకపోవడంతో కార్మికులు, స్థానికుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని అన్నారు. వివాదాలను అరికట్టేందుకే పోలీసు పెట్రోలింగ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఇక్కడ మనం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ భాష అర్థం కాకపోవడంతో వివాదాలు ఏర్పడుతూ ఉన్నాయి. దానిపై పోలీసు పిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరం ప్రధాన చూద్దాం. గోడు విన్నారు, గూడునిచ్చారన్నట్టు ఇల్లు నిర్మాణాలకు అదనపు సాయం. జిల్లాలో 15,226 మందికి లబ్ధి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ్, అర్బన్, పిఎం జన్మన్ పథకాల కింద గతంలో మంజూరై మధ్యలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకే కూటమి ప్రభుత్వం అదనపు సాయం ప్రకటించింది. గతంలో మంజూరైన ఇళ్లకు మాత్రమే సాయం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లకు మాత్రమే మొత్తానికి అదనపు సాయాన్ని అందించనున్నారు. ఇలాగే జిల్లాలో 15,226 మంది లబ్ధిదారులు ప్రయోజనం కలుగుతుంది. 18 నుంచి నవీకరణ జరగబోతుంది. గ్రామ, వార్డు సచివాలయ, ఇంజనీరింగ్, సంక్షేమ కార్యదర్శులు ఈ నెల 18 నుంచి 22 వరకు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి తెలియజేస్తారు. ఇల్లు నిర్మాణం ఫోటోలో తీసి గృహ నిర్మాణ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. బీసీ, ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, పిఎం జన్మన్ కింద ₹1,00,000 అందిస్తామని గృహ నిర్మాణ శాఖ పీడి కూర్మినాయుడు తెలిపారు. అయితే ఇది గత ప్రభుత్వంలో ఇల్లు ఏవైతే మంజూరయ్యో వాటికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. ఇప్పటికే చాలా మందికి అయితే మాత్రము సగంలో ఇల్లు నిలిచిపోయాయి. వాటిని పూర్తిగా నిర్మాణం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకు వచ్చింది. అయితే దీన్ని ప్రధానంగా గతంలో మంజూరైన వాళ్ళకి మాత్రమే ఈ సాయం వర్తిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఎస్కోట్ యొక్క ఒక ప్రధాన అంశం మనం చూద్దాం. ఆలోచన అదిరే, గొంతు తడిచేయనట్టుగా ఈ చిత్రంలో కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలజీవన్ మిషన్ పథకం కాదు. ప్రకృతి సిద్ధంగా ప్రవహిస్తున్న గడ్డ నీటిని గ్రామానికి రప్పించేందుకే మారుమూల గిరిజన గ్రామస్తులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న తాగునీటి పైపులు. ఎస్కోట మండలంలోని నునుపురాయి గిరిజన గ్రామస్తులు కొన్నేళ్లుగా తాగునీటి పథకం లేక ప్రజలు
మహిళలు గ్రామ శివారులోని చల్లగడ్డి నుంచి నిత్యం వీటిని మోసుకొచ్చేవారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమస్య విన్నపించిన స్పందన లేకపోవడంతో గడ్డ మధ్య రాళ్ళ మధ్యలో సిమెంట్తో అడ్డుకట్టి అక్కడ నుంచి పైప్ లైన్లు వేశారు. వాటిని కర్రలతో నిలబెట్టి వీటిని గ్రామానికి తీసుకువచ్చారు. ఇందుకు గ్రామస్తులు 10,000 వరకు ఖర్చు చేశారు. వేసవిలో సైతం నీరు వస్తుందని అంటున్నారు. నీరు పట్టుకుంటున్న మహిళ చూస్తూ ఉన్నాం. గడ్డ నుంచి పైప్ లైన్ చూస్తూ ఉన్నాం. గడ్డలో కర్రలు కట్టి దండు పెట్టి నిలబెట్టే పైప్ లైన్. ఇదేదో జలజీవన్ మిషన్ అని అనుకుంటే మాత్రం ఇది పొరపాటు. ఇది కేవలం వాళ్ళ యొక్క గిరిజన పుత్రులకు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా అవని, నీటి వనరుల విషయంలో అవని, రోడ్డు విషయంలో అవని ఇప్పటికీ కూడా కొన్ని ఏళ్ళగా గడిచినా సరే వాళ్ళకు మాత్రము జీవన స్మృతిలో మాత్రము మార్పులైతే రాలేదు. వాళ్ళ సొంత నిధులతోనైతే మాత్రం నీరు తెచ్చుకుని కర్రలు అడ్డు పెట్టుకుని వాటి నుంచి కొండ నుంచి పైప్ లైన్ నుంచి నీళ్ళు తెస్తున్నట్టుగా ఎస్కోట్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే విజయనగరం ఒకసారి ప్రధాన విషయం మనం చూస్తే పేదరిక రహిత సమాజానికి 10 సూత్రాలు ప్రభుత్వ ఆదేశాలతో P4 సర్వే వేగవంతం. సామాజిక సమ్మిళిత ప్రగతి పదంలో భాగంగా పేదరిక రహిత సమాజ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 సూత్రాలు ప్రతిపాదించారు. పథకాల అమలుతో పాటు సంపన్న వర్గాలు ప్రవాసాంధ్రుల సహకారంతో పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకే P4 సర్వే ప్రక్రియను చేపట్టారు. ఆ మేరకు కుటుంబాలు గుర్తించేందుకే చేపట్టిన సర్వే జిల్లాలో సర్వేంగా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని లక్ష్యాన్ని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖాముఖిలో తెలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంపన్నులు పేద కుటుంబాలకు పైకి తీసుకొచ్చే ఆరోగ్య సంపన్న ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించాలని ఒక మిషన్ అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నట్టు చూస్తున్నాం. సమాజంలో ఉన్న స్థితిలో ఉన్న 10% కుటుంబాల నుంచి అట్టడుగున ఉన్న 20% కుటుంబాలను ఊత ఇవ్వడమే దీని యొక్క ప్రధాన సారాంశం. దాతల సాయం. మన చుట్టూ చాలామంది దాతలు ఉన్న కార్యనిర్వాహక వేదిక లేక చేయూత అందక సాయం పొందనని గుర్తించి అధిగమించడమే అయితే దీని యొక్క ప్రధాన అంశం ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ ప్రక్రియలో సమ్మేళనాలు నిర్వహించడం, అవార్డులు రివార్డులతో పాటు ప్రోత్సహించి పరోపకాలను మరింత ఆకర్షించడమే ప్రతి ఉగాదికి అభివృద్ధి చెందిన పేద కుటుంబాలకు సన్మానించడం. అంతేగాని ప్రభుత్వం నుంచి అయితే మాత్రము పెద్ద అపోహ అయితే మాత్రం దీన్ని పడవలసిన అవసరం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పేద మధ్యతరగతి వాళ్ళని ఎలాగా వెళ్ళి ఆర్థిక వృద్ధిగా ముందులో తీసుకువెళ్ళాలని ఒక సర్వే అయితే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిలి ఒకసారి ప్రధాన విషయం చూద్దాం. వైకాపా కౌన్సిలర్లు డుమ్మ. బొబ్బిలి పురపాలక అధ్యక్ష పీఠంపై మార్పు. అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు నడుపుతున్న వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సంబంగి వైకాపా కార్యాలయంలో దీనికి రమ్మని వాళ్ళు అడిగారు. దీనికి రమ్మని ముందు రోజే పార్టీ కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చినప్పటికీ పలువురు అయితే రాలేదు. అధ్యక్ష పీఠం మార్పు కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణలో 9 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. మరికొంతమంది అంతర్గతంగా మద్దతు తెలుపుతామని భరోసా ఇచ్చారు. ఈ విషయం పార్టీ అధిష్టానం చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో సంబంధి వారితో చర్చకు పిలవడం ఎవరు రాలేదు. అంతే ఇంకా ఇక్కడ వైకాపా కౌన్సిలర్లు అయితే మాత్రం స్థానిక మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కానీ ఎవరు వచ్చే పరిస్థితి కనిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఒకసారి రాజ్యంలో చూద్దాం. 10 పరీక్షలకు సిద్ధం. జిల్లాలో మరో పరీక్షలకు క్రతువులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి 12:45 వరకు జరుగుతాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఇచ్చారు. జిరాక్స్ కేంద్రాలు మూసేయాలన్నారు. ఎలాంటి మాస్ కాపింగ్ సూచనాత్ర అవకాశం లేకుండా నిఘా పెంచారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ అయితే మాత్రం పక్కాగా పరీక్షలు ఏర్పాటు చేయాలి. పక్కాగా నిర్వహించేందుకే సమస్యలు రాకుండా పకడ్బందీగా తీసుకుంటామని కలెక్టర్ సమేసించి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే 10వ తరగతి పరీక్షలకైతే సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా పకడ్బందీగా నడగాలి. ఫ్లయింగ్ స్క్వాడ్ చూసిరాతలు కానీ మాస్ కాపింగ్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదని ఇక్కడ దిశా నిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.